ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళ యొక్క పరిపాలన మొత్తం కూడాను, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడాను షరియత్ మీద డిపెండ్ అవుతుందండి. షరియత్. ఈ షరియత్ అంటే మనకు తెలిసిన విషయమే కదా. షరియత్ అంటే అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ రూల్స్ ఇవి అంటే ఈ ముస్లిం మతానికి సంబంధించిన కొన్ని రూల్స్ని మనం ఏమని చెప్తామంటే షరియత్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఈ షరియత్కి అనుగుణంగా పరిపాలించడం అనేది మనకి జనరల్గా మనకైతే తెలుస్తుంది అనమాట. అలానే ఢిల్లీ సుల్తాన్ వాళ్ళ యొక్క రాజ్యాన్ని రాష్ట్రాలుగాను, అలానే రాష్ట్రాలని షిక్కులుగాను, షిక్కులని పరగణాలుగాను, పరగణాలని గ్రామాలుగాను డివైడ్ చేయడం అయితే గమనించవచ్చు అనమాట. అంటే ఇదొక కింగ్డమ్ అనుకుంటే, ఇదొక కంట్రీ అనుకుంటే, ఈ కంట్రీలో స్టేట్స్ ఎలా ఉన్నాయో అది స్టేట్స్ అనమాట. అలానే ఈ రాష్ట్రాల్ని ఇంకో పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఇంకో విధం కూడా పిలవచ్చు అనమాట. అదేంటంటే ప్రాంతాలను కూడా అంటారనమాట. లేదా అంటే ఈ ప్రాంతాలని ఇంకో పేరు అంటే ఇక్లీ ఇక్లీ లేదా విలాయత్ లేదా విలాయత్. సో ఈ మూడిటికి కూడాను మనకి అంటే మనకి మూడిటి కూడాను రాష్ట్రం అనే ఒక మీనింగ్ అయితే రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే రాష్ట్రాన్ని షిక్కులుగా డివైడ్ చేయడం అయితే చూడొచ్చు. ఈ షిక్కుల్ని రూల్ చేసేది అంటే షిక్కుల్లో మనకి వారి యొక్క రెవెన్యూ ఆఫీసర్ అంటే హైయర్ ఆఫీసర్ ఎవరంటే షిక్దార్స్ అంటారనమాట. ఈ రాష్ట్రాల్లో అయితే దీన్ని నాయబ్ సుల్తాన్ అని కూడా అంటారనమాట. రాజ్యంకి వచ్చేసరికి కంప్లీట్గా సుల్తాన్ అతనే కంప్లీట్గా అంటే అల్టిమేట్ పవర్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అల్టిమేట్గా వీడి యొక్క పవర్. అలానే ఈ పరగనాస్ అని అన్నా కదా, ఈ షిక్కుల్ని కాస్త డివైడ్ చేసినట్లయితే, షిక్కులకి ఇంకా తక్కువ చేసినట్లయితే దాన్ని పరగనాస్ అంటారు. పరగనాస్కి మెయిన్ అఫీషియల్ ఎవరంటే అమీర్ అనమాట. ఓకే. అలానే ఈ పరగనాస్ని గ్రామాలుగా డివైడ్ చేయొచ్చు. గ్రామాలకి అఫీషియల్ ఎవరంటే చౌదరీస్ అనమాట. ఓకే. మనకి బౌరాని అనే ఒక రచయిత వల్ల మనకి ఈ ఢిల్లీ సుల్తాన్ కాలంలో మనకి ఎన్ని ప్రాంతాలు అంటే ఎన్ని రాష్ట్రాలుగా ఉండేవంటే 12 స్టేట్స్గా ఉండేవండి. 12 ప్రాంతాలుగా ఉండేవని ఎవరు చెప్పారంటే బౌరని తన యొక్క రచన ప్రకారం అయితే మాత్రం ఏ టైంలో బౌరని ఉన్నాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో ఎన్ని ప్రాంతాలు ఉండేవంటే 12 స్టేట్స్, నథింగ్ బట్ 12 రాష్ట్రాలు అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అలానే షరియత్ అని అన్నాం కదా, ఈ షరియత్తో పాటుగా ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ మత పెద్ద ఎవరంటే ఖలీఫా, అంతే కదా. ఈ ఖలీఫాని తన యొక్క ఆధిపత్యాన్ని గుర్తించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ అండ్ ముబారక్ ఖాలిషా ఒక ఆధిపత్యాన్ని అయితే గుర్తించడం అయితే గమనించవచ్చు. ఎవరికి ఆధిపత్యం అంటే ముబారక్ ఖాలిషా. ఓకే. అలానే అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ అడ్మినిస్ట్రేషన్లో. ఎందుకంటే ఈ షరియత్తో పాటుగా ఈ లోకల్లో ఉన్న మత పెద్దలు మత పెద్దలను ఏమని పిలిచేవారంటే ఉలేమాలు అని పిలిచేవారు అనమాట. ఉలేమాలు. సో ఈ ఉలేమాల పని ఏంటంటే మనకి రిలీజియస్ వైజ్గా ఎంత యాక్టివ్గా ఉంటారో అలానే అడ్మినిస్ట్రేషన్ వైజ్గా అంటే కింగ్కి కాస్త సపోర్టివ్గా వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు అనమాట. బట్ ఈ అలావుద్దీన్ ఖిల్జీ అలానే మహమ్మద్ బిన్ తుగ్లక్ అలావుద్దీన్ ఖిల్జీ. సో వీళ్ళిద్దరు కూడాను ఈ ఉలేమాల్ని ఇన్వాల్వ్ అయితే చేయలేదు. ఈ ఈ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం అయితే ఉలేమాల్ని ఇన్వాల్వ్ అయితే చేయలేదన్నమాట. సో వీరి కోసం మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఒక కేంద్ర మంత్రి మండలి అయితే ఉండేది. కేంద్ర మంత్రి మండలి. ఈ కేంద్ర మంత్రి మండలిని ఏమని పిలిచేవారంటే మజ్లిస్ ఏ ఖిలాఫత్. సో ఇది ఇంపార్టెంట్ అండి.
మజ్లిస్ ఏ ఖిలాఫత్ అని మాత్రం అనేవాళ్ళు అనమాట. ఈ ఎవరిని కేంద్ర మంత్రిమండలి. ఈ కేంద్ర మంత్రిమండలిలోనే చాలా వరకు కూడాను మనకి శాఖలైతే సెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ సెట్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ సెట్స్ ఇందులో మనం డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్‌ది వచ్చేసరికి దివాన్ ఈ వజరత్. దివాన్ ఈ వజరత్. ఈ దివాన్ ఈ వజరత్ అనేది దివాన్ ఈ వజరత్ ఇదేంటంటే ఈ ఫినాన్షియల్ సెక్టర్ అనమాట. ఫినాన్షియల్ మినిస్టర్. ఓకే. ఫినాన్షియల్ మినిస్టర్. ఆర్థిక శాఖ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆర్థిక శాఖ. అలానే బాల్బన్ టైంలో ఒక శాఖ అయితే ఒక సెక్ట్ అయితే రావడం జరిగిందండి. అదే దివాన్ ఈ ఆరిజ్. దివాన్ ఈ ఆరిజ్. దివాన్ ఈ ఆరిజ్ అనమాట. ఈ దివాన్ ఈ ఆరిజ్ అంటే మిలిటరీ మినిస్ట్రీ అనమాట. మిలిటరీ డిపార్ట్మెంట్. ఓకే. ఇది ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే ఈ బాల్బన్ టైంలో. బాల్బన్ కాలంలో అయితే ఇది ప్రవేశపెట్టడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దివాన్ ఈ బందగాన్. దివాన్ ఈ బందగాన్. దివాన్ ఈ బందగాన్. ఓకే. ఈ దివాన్ ఈ బందగాన్ మనకి ఈ మెయిన్ దివాన్ ఈ బందగాన్ దేనికోసం చెప్పడం జరుగుతుందంటే బానిస శాఖ అనమాట. స్లేవ్స్ కోసం. స్లేవ్ డిపార్ట్మెంట్. ఈ స్లేవ్ డిపార్ట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్. అలానే ఇంకో విషయం ఏంటంటే దివాన్ బరీద్ ఏ మమ్లిక్ కూడాను చెప్పడం జరిగిందనమాట. ఈ బాల్బన్ టైంలోనే ఇంకో డిపార్ట్మెంట్ ఏంటంటే దివాన్ ఈ మమ్లిక్ ఆర్ సింపుల్గా చెప్పాలంటే దివాన్ బరీద్ ఈ మమ్లిక్. దివాన్ ఈ దివాన్ బరీద్. దివాన్ ఈ బరీద్ మమ్లిక్ అని కూడా అంటారు. ఇది మ్యాక్సిమం మమ్లిక్ అనేసరికి గుర్తుపెట్టుకోండి, ఇది గూఢాచార శాఖ అనమాట. అంటే స్పైస్ ఎక్కువగా ఉండడం అయితే ఎక్కువ స్పైస్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. అలానే మనకి ఇంకో విషయం ఏంటంటే అమీర్ కోహీ అనే ఒక గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తి దివాన్ ఈ అమీర్ కోహీ. దివాన్ ఈ అమీర్ కోహీ అనే ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఎవరంటే ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి దివాన్ ఈ రియాసత్. దివాన్ ఈ రియాసత్. దివాన్ ఈ రియాసత్ అనేది మార్కెట్ రిఫార్మ్స్ అనమాట. మార్కెట్ రిఫార్మ్స్. ఆల్రెడీ మనకి అడ్మినిస్ట్రేషన్ కాకుండా సో పొలిటికల్గా చూసుకుంటే మార్కెట్ రిఫార్మ్స్ ఇచ్చిన వాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. అందుకోసం రియాసత్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే దివాన్ ఈ మస్తరాక్. దివాన్ ఈ మస్తరాక్ అంటే ఆడిట్ అనమాట. ఏ ఆడిట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఆడిట్. అగ్రికల్చర్ ల్యాండ్ ఆడిట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీయే చెప్పుకోవచ్చు. వీటి తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్లీ దివాన్ ఈ భైరత్. దివాన్ ఈ భైరత్. ఈ దివాన్ ఈ భైరత్ ఎవరు పెట్టారంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇవన్నీ కూడా మెయిన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అలానే ఎవరెవరి టైంలో ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారో కూడాను మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అలానే ఇంకోటి గుర్తుపెట్టుకోండి మష్రఫ్ ఈ మాలిక్ అని. ఓకే. మరికొన్ని గుర్తుపెట్టుకుంటే
అంటే మస్రఫ్ ఈ మాలిక్. మష్రఫ్ ఈ మాలిక్. సో ఈ మస్రఫ్ ఈ మాలిక్ అనేది అకౌంటెంట్ జనరల్ అనమాట. అకౌంటెంట్ జనరల్గా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే కోటల్ని ఎవరైతే ఫోర్ట్స్ని రిలేటెడ్గా అఫీషియల్ ఎవరు ఉంటారో వారిని ఏమని పిలిచేవారంటే కొత్వాల్గా చెప్పేవారు అనమాట. అలానే విలేజ్ అకౌంటెంట్ని ఏమని పిలిచేవారంటే పట్వారీ పిలవడం అయితే గమనించవచ్చు. అలానే ఇంకో విషయం ఏంటంటే నాయబ్ వజీర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాయబ్ వజీర్. ఈ నాయబ్ వజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్ లెక్క అనమాట. ప్రైమ్ మినిస్టర్ లెక్క. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా అలావుద్దీన్ ఖిల్జీ కోసం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలావుద్దీన్ ఖిల్జీలో మార్కెట్ రిఫార్మ్స్ని ఏమంటారు, అలానే మిగతావన్నీ కూడాను. అలానే ఫిరోజ్ షా తుగ్లక్ కూడాను ఏం చేశాడు అడ్మినిస్ట్రేషన్ వైజ్గా అంటే ఎక్తా పద్ధతిని కాస్త మనకి నార్మలైజేషన్ చేయడం, అలానే లీనియర్గా మార్చడం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకో విషయం ఏంటంటే కార్ఖానా అని ఒక గుర్తుపెట్టుకోండి. ఈ కార్ఖానా అంటే స్పెషల్ ప్లేస్ అనమాట. ఈ స్పెషల్ ప్లేస్ అంటే ప్రత్యేక వస్తువులు తయారు చేస్తారు ఇక్కడ. ఓకే, ఈ కార్ఖానాలు. సో ఇవన్నీ కూడా. అలానే ఎవరైతే సైన్యానికి జీతం ఇస్తారో ఆ అధికారిని ఏమని పిలుస్తారంటే మనకి బక్షీ ఈ ఫౌజ్ అనమాట. అలానే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సుల్తాన్తో సహా ఉంటారో, సుల్తాన్ పక్కన ఉన్న సైన్యం, ఆ సైన్యానికి ఏం పేరు పెట్టారంటే ఖాసా ఖైల్ అనమాట. సో వీటితో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలిఫెంట్స్ కోసం అయితే మాత్రం షహానా ఈ ఫిల్ అని, అలానే ఎవరైతే ఆర్చరీ ఉంటారో వాళ్ళందరికీ ధమక్ అని, ఓకే, ధమక్ అని అంటారు. అలానే ఎవరైతే బై ఫుట్ వెళ్తారో వాళ్ళని పాయక్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. బట్ ఇవి నేను ఓరల్గా ఎందుకు చెప్తున్నానంటే దట్ మచ్ ఆఫ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇవన్నీ కూడాను మనకి అడ్మినిస్ట్రేషన్ వైజ్లో నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఎకానమీ కోసం నేర్చుకుందాం అండి. అదేంటంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు మనకి ఎలా ఉండేవి ఏ టైంలో అంటే ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్ టైంలో. సో ఇవి ఎకానమీ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే వ్యవసాయం మీద డిపెండ్ అవుతుందండి. సో వ్యవసాయం మీద డిపెండ్ అవుతుందన్నమాట. వ్యవసాయం మీద ఆధారపడి ఉండడం అయితే గమనించవచ్చు. అలానే ఈ భూమి చూస్తూ ట్యాక్స్ వల్ల వచ్చేది అంటే ల్యాండ్ ట్యాక్స్ అని అంటాం కదా. ఈ ల్యాండ్ ట్యాక్స్ వల్ల వచ్చేదాన్ని మన దేవుని పిలుస్తారంటే ఖరాజ్ అని పిలుస్తారు. ఖరాజ్ అని పిలవడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే ప్రైస్ కోసం చెప్తే అలావుద్దీన్ ఖిల్జీ తనకు రిఫార్మ్స్ కానివ్వండి, ప్రైస్ స్టెబిలైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం అయితే గమనించవచ్చు. అలానే ఎక్కువగా అంటే ఈ పరిశ్రమలు ఇదంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ పరిశ్రమలో చూసుకుంటే ఎక్కువగా మనకి చేనేత పరిశ్రమ ఎక్కువగా ఉంటుందండి. చేనేత పరిశ్రమ. అలానే ఈ ఢిల్లీ సుల్తాన్ టైం తర్వాత మనకు ఎక్కువగా వచ్చేది పండ్ల తోటలు అనమాట. పండ్ల తోటల పరిశ్రమ కూడాను. ఈ పండ్ల తోటలు కూడాను ఎక్కువగా మనకి ఈ ఢిల్లీ సుల్తాన్సే ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అలానే ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తారో, ఒక యుద్ధం వెళ్ళారు, ఒక సుల్తాన్ యుద్ధంకి వెళ్ళారు, ఓకే, ఆ యుద్ధంలో గెలిచినప్పుడు వీళ్ళు కొంత దోపిడీ చేసిన మనీ ఉంటుంది కదా, దోపిడీ చేసిన లేదా గెలిచిన డబ్బు ఉంటుంది కదా, ఈ రెండింటిని అంటే ఈ డబ్బుని ఏమని పిలిచేవారంటే ఖామ్స్ అని పిలిచేవారు అనమాట. ఖామ్స్. ఇవి సైన్యం పంచుకునేవాళ్ళు. ఓకే,
ఆ తర్వాత వచ్చేసరికి వీరు ముఖ్యంగా ఎగుమతుల్లో అయితే మాత్రం ఎక్కువగా డైట్ అంటాం కదా, మనం అద్దకం అంటాం కదా, లైక్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ కూడాను. అలానే ఎక్కువగా మనకి వీళ్ళు గుర్రాలని దిగుమతి చేసుకునే వాళ్ళు ఎక్కువ. గుర్రాల్ని దిగుమతి చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఇందులో వచ్చేసరికి మనకి దాగ్ పద్ధతి అని చెప్పుకున్నాం కదా, దాగ్ పద్ధతి. ఈ దాగ్ పద్ధతి మనకు తెలుసు, అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టాడు. ఎందుకంటే అప్పట్లో ఈ గుర్రాలు దిగుమతి చేసుకునేటప్పటికి కొంత ఈ లోకల్ ఉన్న అఫీషియల్స్ అందరూ కూడాను ఏం చేసేవారంటే నాణ్యం తక్కువగా ఉన్నది, అంటే క్వాలిటీ తక్కువగా ఉన్న గుర్రాలని ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళనమాట. మెయిన్ సైన్యానికి కూడా పంపించేవాళ్ళు. సో అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే క్వాలిటీ డిపెండ్స్ అపాన్, అంటే క్వాలిటీని బేస్ చేసుకుంటా ఒక స్టాంప్ వేయడం అయితే గమనించవచ్చు. ఆ పద్ధతినే దాగ్ పద్ధతి అని అంటారనమాట. అంటే గుర్రాల మీద స్టాంప్ వేసే పద్ధతిని దాగ్ పద్ధతి అని అంటారు. ఓకే, అలానే మనకి ల్యాండ్ అనేది 3 రకాలుగా ఎక్కువగా ఉండిందండి. ల్యాండ్ అనేది 3 టైప్స్గా ఉండింది. ఫస్ట్ వచ్చేసరికి ఖాల్సా భూమి. ఓకే, ఖాల్సా భూమి అని చెప్పేసి. రెండోది వచ్చేసరికి ఇక్తా భూమి. మూడోది వచ్చేసరికి ఇనాం భూమి. ఓకే, ఈ ఖాల్సా భూమి అంటే ఎవరి కంట్రోల్ ఉండేది? సుల్తాన్ కంట్రోల్లో ఉండేది అనమాట. ఈ ఇక్తా భూమి అంటే సైనికుల కంట్రోల్లో ఉండేది, సైనికులకి. ఓకే, సైనికులకు సంబంధించినంత వరకు. ఇనాం అంటే పండితులకు సంబంధించింది. పండితులకి ఎవరికైతే దానం చేస్తారో అది ఇనాం భూములు. సైనికులకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, అది ఇక్తా భూములు. మిగతా సుల్తాన్ కంట్రోల్లో ఉండేదంతా కూడా ఖాల్సా భూములు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ ఆర్థిక వ్యవస్థ, మనం ఈ ఢిల్లీ సుల్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మహనత్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి. మహనత్. ఈ మహనత్ అంటే ఇంకేం కాదండి, ఈ భూమి శిస్తు విధించడం అనమాట. ఈ భూమి శిస్తు విధించే ప్రక్రియ, దీన్ని మహనత్ అని పిలవడం అయితే గమనించవచ్చు. అలానే ట్యాక్సేషన్ కోసం చేసుకున్నాం. ఈ ట్యాక్సేషన్ కోసం ఈ పన్నుల వ్యవస్థ అయితే ఎలా ఉందో తెలుసుకుందామండి. ఈ పన్నుల వ్యవస్థ మెయిన్లీ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖరాజ్. ఈ ఖరాజ్ అనే పన్ను దేనికంటే ముస్లిం మేతర పన్ను రైతుల కోసం అనమాట. అంటే అంటే అది పీసెంట్సే, ఫార్మర్సే, బట్ వాళ్ళు ముస్లిమ్స్ కాకుండా ఉండేవాళ్ళు అనమాట. అంటే ముస్లిమేతర పన్ను, ముస్లిమేతర రైతు పన్ను. రైతుల్లో ముస్లిమ్స్ అంటే ఎవరైతే ముస్లిమ్స్ కారో వాళ్ళకి సంబంధించిన పన్నే ఖరాజ్ అనమాట. ఓకే, తర్వాత మనం గుర్తుపెట్టుకుని ఉషార్ అండి. ఉషార్ అంటే రైతులకి, బట్ ఎవరు? ముస్లిమ్స్ రైతులు. తర్వాత వచ్చేసరికి జిజియా. ఈ జిజియా అనేసరికి మత పన్ను అండి. ఈ జిజియా అంటే మత పన్ను, ఎవరైతే ముస్లిమ్స్ కాని వాళ్ళు కట్టేది, ముస్లిమ్స్ కాని వారు మత పన్ను. అలానే జకత్ అండి. ఈ జకత్ అంటే ముస్లిమ్స్ మత పన్ను. అంటే ముస్లిం కాని వారందరూ జిజియా కట్టాలి, ముస్లిమ్స్ అయిన వాళ్ళందరూ జకత్ కట్టాలన్నమాట. అలానే హోమ్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ మనకి ఉండేదండి. హౌస్ ట్యాక్స్ అంటే గర్ అంటే ఇల్లు, గరై అంటే హోమ్ ట్యాక్స్ అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే గ్రామ పెద్దలకు కూడా ఒక ట్యాక్స్ అయితే, అంటే గ్రామ పెద్దలకు కూడాను, ఈ గ్రామాల పెద్దలకు కూడాను ఒక ట్యాక్స్ అయితే కట్టేవారు. ఆ ట్యాక్స్ ఏంటంటే కిస్కాలి ఈ కోరి, కిస్కాలి ఈ కోరి అనమాట. ఓకే, అలానే మనకి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఒక శాఖను అయితే ఏర్పాటు చేశారు. అదే ఆదాయ వ్యయాలన్నమాట. ఎవరైతే అంటే మనకి బ్యాలెన్స్ షీట్ అని అంటాం కదా, ఈ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడానికి ఒక మినిస్టర్ అయితే, ఒక డిపార్ట్మెంట్ అయితే, మినిస్టర్ అని కాదు, ఒక డిపార్ట్మెంట్ అయితే ఉండిందనమాట. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరంటే దివాన్ ఈ వక్త్. ఓకే, ఇది దివాన్ ఈ వక్త్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ అండి. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది, దివాన్ ఈ వక్త్ని ఎస్టాబ్లిష్ చేసింది జలాలుద్దీన్ ఖిల్జీ అనమాట. తర్వాత ఇతని టైంలో ఎక్కువగా మనకి కొన్ని కాయిన్స్ కోసం నేర్చుకుందాం అండి. కొన్ని కాయిన్స్ అయితే మనకి చలామణిలో ఉన్నాయన్నమాట. ఒకటి మహర్.
ఓకే. ఈ మహర్ అంటే బంగారు నాణెం అండి. ఓకే. తర్వాత మనకు ఈ టంకా. ఈ టంకా అంటే వెండి నాణెం. ఓకే. తర్వాత వచ్చేసరికి జిటల్. ఈ జిటల్ అంటే రాగి నాణెం అండి. తర్వాత బీరజ్. ఇది ఇత్తడి నాణెం అనమాట. బ్రాస్ ఇత్తడి నాణెం. తర్వాత వచ్చేసరికి ఈ అస్లీ. ఈ అస్లీ కూడాను మనకి వెండి నాణెమే. ఓకే. ఈ బీరాజ్ అండ్ అస్లీ ఈ 2 కూడాను ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. అదే మనకి ఈ టంకా అండ్ జిటల్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇల్ టుట్మిస్. ఇల్ టుట్మిస్. ఓకే. సో అలానే ఫస్ట్ టైం కాయిన్స్ మీద డేట్‌ని వేసింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. ఓకే. ఎక్కువగా మనకి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చెప్పుకున్నాం కదా! ఈ ఎక్స్‌పోర్ట్స్‌లోకి వచ్చేసరికి మెయిన్‌గా మనకి నల్లమందు, టెక్స్‌టైల్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌పోర్ట్. అదే దిగుమతుల్లోకి వస్తే మాత్రం ఎక్కువగా గుర్రాలు దిగుమతి చేసుకునేవాళ్ళండి. అలానే విలాస వస్తువులు. ఓకే. ఈ విలాస వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం అయితే మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ ఢిల్లీ సుల్తాన్ కాలంలో సొసైటీ ఎలా ఉండేది? సాంఘిక పరిస్థితులు ఎలా ఉండింది సొసైటీ? ఈ సొసైటీ మనకి చెప్పుకోవాలంటే ఎక్కువగా గ్రామాల్లో ఉండడం అయితే గమనించవచ్చు. అంటే ఎక్కువగా ఢిల్లీ సుల్తాన్ టైంలో ఎక్కువగా గ్రామాలు ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. అలానే వీరి కులంలోనే అంటే మెయిన్‌లీ మనకి ఎక్కువగా క్యాస్ట్ అలానే సబ్ క్యాస్ట్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చనమాట. అలానే ఢిల్లీ సుల్తాన్‌ల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి పారసీకం అండి. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి పారసీకం అనమాట. సో ఇవన్నీ కూడాను. అలానే అంటే ఈ ఢిల్లీ సుల్తాన్ టైంలో సతీ సహగమనం ఉండేది అని ఎవరు చెప్పారంటే ఇబాన్ బటూటా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇబాన్ బటూటా ఏ దేశానికండి? మొరాకో దేశానికి చెందినదనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇవన్నీ కూడాను సొసైటీ కోసం చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే ఎక్కువగా ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్స్‌లో కోసం మాట్లాడుకుంటే వీళ్ళ యొక్క వాస్తు శిల్పకళ కోసం చెప్పుకోవాలి. వాస్తు శిల్పకళ. ఈ వాస్తు శిల్పకళలో మనకి మెయిన్ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ నుండి మనకి ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఏంటి ఇండో ఇస్లామిక్ అంటే ఇండియాకి సంబంధించింది, అంటే హిందూకి సంబంధించింది ప్లస్ పర్షియన్. హిందూ ప్లస్ పర్షియన్ 2 కలిపి ఇండో ఇస్లామిక్ స్టైల్ అయితే జరిగిందనమాట. దీని యొక్క మెయిన్ హిందూ ప్లస్ పర్షియన్ ఇండో ఇస్లామిక్‌కి మెయిన్‌గా మనకి ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీని పరిపాలించేవాళ్ళు కాబట్టి. సో వీరి యొక్క లక్షణాలు మెయిన్ ఏంటంటే మినాన్ అంటే వీరి యొక్క క్వాలిటీస్ అంటే నథింగ్ బట్ క్వాలిటీస్ ఎలా ఉండేవో చూద్దాం. ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మినార్స్ ఉండేవండి. మినార్లు ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. గుమ్మాటం. ఓకే. గుమ్మాటం. ఈ గుమ్మాటం ఉంటుంది కదా ఇలా. ఓకే. ఈ గుమ్మాటం అలానే మినార్స్. ఓకే. ఎక్కువగా పిల్లర్స్ అనమాట. మినార్స్ అంటే పిల్లర్స్. అలానే మనకి హాఫ్ మూన్‌కి సంబంధించినంత వరకు ఇలా. ఓకే. ఇవన్నీ కూడాను. అలానే ఎక్కువగా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానవ జంతు ఇలాంటి చిత్రాలు రాకుండా ఎక్కడెక్కడ రేఖలకు సంబంధించినమాట జామెట్రికల్ వేలో ఎక్కువగా ఉండింది. నో పిక్చర్స్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్స్.
ఓకే. ఎలాంటి మానవ సంబంధించింది అలానే జంతు సంబంధించిన ఫోటోలైతే ఎక్కడ ఉండవనమాట. అలానే వీళ్ళు ఎక్కువగా కలర్‌గా అంటే ఆహ్, రంగు రంగుల రంగురంగుల పెంకులైతే వాడడం అయితే మనం గమనించవచ్చు. ఓకే. ఇవన్నీ గూడాను ఇండో ఇస్లామిక్ స్టైల్‌లో ఒక భాగంగా చెప్పుకోవచ్చనమాట. అలానే ఇండో ఇస్లామిక్ స్టైల్‌లో మొట్టమొదటిసారిగా మనకి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇండో ఇస్లామిక్ స్టైల్‌లో. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఢిల్లీ. ఓకే. తర్వాతొచ్చేసరికి తర్వాతొచ్చేసరికి మొఘల్స్. తర్వాతొచ్చేసరికి మనకి ఈ మొఘల్స్ తర్వాత వచ్చిన వీళ్ళందరూ కూడాను బహుమని. ఓకే. వీళ్ళందరూ కూడా పేజెస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఒక్కొక్క డెవలప్‌మెంట్ చేశారు. సో, ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ముస్లిం సంబంధించినంత వరకు ఏ స్టైల్ ఎక్కువగా ఉండిందంటే పఠాన్ స్టైల్. పఠాన్ శైలి అని అంటాం. ఈ పఠాన్ స్టైల్ అనేది ఈ ఢిల్లీ సుల్తానేట్స్‌లో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. ఢిల్లీ సుల్తాన్స్‌లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే. అలానే ఈ స్టైల్ అనేది ఏమవుతుందంటే దీన్నే పఠాన్ స్టైల్‌ని హిందుస్థానీ స్టైల్ అని గూడా అంటారు. హిందుస్థానీ స్టైల్ అని జెప్పేసి కొంతమంది అంటే, కొంతమంది పఠాన్ స్టైల్ అని అంటారనమాట. ఇదంతా పేజ్ 1కి సంబంధించింది. ఎందుకు పేజ్ 1 అంటున్నాను? ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ ఢిల్లీ సుల్తాన్ నుంచి స్టార్ట్ అయింది గాబట్టి, ఢిల్లీ సుల్తానేట్స్ వాళ్ళే పేజ్ 1 అనుకోవచ్చనమాట. వాళ్ళే స్టార్ట్ చేశారు గాబట్టి. ఓకే. అలానే మనం ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వీళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ అనేసరికి ఒకే వంశం అయితే పరిపాలించలేదు. ఢిల్లీ సుల్తానేట్స్ అనేసరికి బానిస వంశం, స్లేవ్ డైనెస్టీ అని చెప్పి, ఖిల్జీ డైనెస్టీ అని చెప్పేసి, లోడీ డైనెస్టీ అని చెప్పేసి, సో సయ్యద్ అని చెప్పేసి చాలామంది పరిపాలించడం వల్ల ఒక్కొక్క డైనెస్టీస్ వాళ్ళు ఒక్కొక్కలుగా మనకి కొన్ని కొన్ని కట్టడాలైతే మనం కాంట్రిబ్యూట్ చేయడం అయితే గమనించవచ్చు. అందులో మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లేవ్ డైనెస్టీ. ఓకే. ఈ స్లేవ్ డైనెస్టీలో మనకి ఏవేవి కట్టారు? అవి చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి కువ్వాత్ ఉల్ ఇస్లాం. కువ్వాత్ ఉల్ ఇల్ కాదండి. ఉల్ ఇస్లాం. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఓకే. ఈ ఢిల్లీలో ఉందనమాట. ఇదొక మసీదు. అప్పట్లో ఈ మసీదుని ఎలా కట్టారంటే 27 హిందూ టెంపుల్‌ని హిందూ ప్లస్ అలానే ఒక జైన టెంపుల్‌ని జైన మందిరాన్ని కూల్చి కట్టిందనమాట. ఈ కువ్వత్ ఇల్ ఇస్లాం అనేది. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదైదీన్ కా జోప్రా. అదైదీన్ కా జోప్రా. ఈ అదైదీన్ కా జోప్రా ఎక్కడ ఉందంటే అజ్మీర్‌లో ఉందండి. ఓకే. ఇది అజ్మీర్‌లో ఉన్న ఇదొకటి ఏంటంటే మసీదే. ఓకే. ఈ మసీదు ఎవరు కట్టారంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ అయితే కట్టించడం అనేది గమనించవచ్చు. ఇది కూడా మసీదుని ఒక 1992లో అయితే కట్టడం అయితే గమనించవచ్చు. అది కూడా హిందూ దేవాలయాలను కూల్చే. హిందూ దేవాలయాల్ని కూల్చి వేరేవేం కట్టకుండా ఆ పిల్లర్స్‌ని ఉపయోగించే కాస్త అటు ఇటుగా మోడిఫికేషన్ చేసుకొని ఈ మసీదుని అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేయడం అయితే గమనించవచ్చు. అలానే తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ అన్నమాట. ఈ కుతుబ్ మినార్‌ని ఎక్కడ కట్టారంటే మెహరౌలీలో కట్టారన్నమాట. మెహరౌలి ఢిల్లీలోన. ఓకే. ఇది స్టార్ట్ చేసింది. కుతుబ్ మినార్ అనేది ఆహ్, స్టార్ట్ ఒకళ్ళు చేస్తే దాన్ని కంప్లీట్ చేసిన వారు వేరే వాళ్ళనమాట. ఓకే. ఫస్ట్ స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. స్థాపన. బట్ దీన్ని కంప్లీట్ చేసింది ఎవరు అంటే దీన్ని కంప్లీట్ చేసింది ఎవరంటే ఆహ్, ఇల్తుష్మిష్ అలానే ఫిరోజ్ షా తుగ్లక్. ఈ 2 కూడాను. అంటే ఇవి మొత్తం ఎన్ని అంటే 5 అంతస్తులుంటాయి దీనిలో. ఓకే. 5 అంతస్తులుంటే స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. బట్ ఫస్ట్ 4 అంతస్తుల్ని కట్టింది ఎవరంటే ఐబక్ కట్టితే ఓకే. తర్వాత ఇల్తుష్మిష్ కట్టాడనమాట. ఇల్తుష్మిష్. ఆ తర్వాత చివరిది కట్టింది. చివరి ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ కట్టింది మాత్రం ఫిరోజ్ షా తుగ్లక్.
ఫిరోజ్ షా తుగ్లక్ కట్టడం అయితే మనం గమనించవచ్చు. ఓకే. అలానే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కట్టడం అంటే దీనికొకటి ఈ కుతుబ్ మినార్‌ని టోటల్‌గా ఎంత హైట్ ఉండిందంటే 73 మీటర్లండి. కుతుబ్ మినార్ హైట్ 73 మీటర్లు. సో, అందుకోసం ఒకసారి వర్షం పడినప్పుడు దీని మీద పిడుగు పడిందనమాట. పిడుగు ఎక్కడ పడతది? టాప్ పోస్ట్‌లో పడతది కాబట్టి 5థ్ ఫ్లోర్‌లోనే పడడంతోటి వీళ్ళేం చేశారంటే ఫిరోజ్ షా తుగ్లక్ దాన్ని రిపేర్ చేయించాడు. సో, అలా రిపేర్ చేయించి కాస్త మంచిగా కట్టడం వల్ల 5థ్ ఫ్లోర్ కన్‌స్ట్రక్ట్ చేసింది ఫిరోజ్ షా తుగ్లక్ అని మాత్రం అలా వచ్చిందనమాట. ఓకే. అలానే వీడి యొక్క ఈ కుతుబ్ మినార్‌కి దక్షిణ భాగమైన హౌజ్ షామ్సీ ఏంటండి? హౌజ్ షామ్సీ. ఈ హౌజ్ షామ్సీని ఇల్టుట్మిష్ కట్టాడండి. ఇల్టుట్మిష్ కట్టడం అయితే మనం గమనించవచ్చనమాట. అలానే ఈ ఈ కుతుబ్ మినార్‌లో ఎక్కువగా మనకి వైట్ మార్బుల్‌ని యూజ్ చేశారు. వైట్ మార్బుల్. ఓకే. యూజ్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ బాల్బన్ యొక్క సమాధి వీళ్ళన్నీ కూడాను ఇక్కడైతే కట్టడం అయితే గమనించవచ్చు. తర్వాత మనం ఖిల్జీ డైనెస్టీ ఏ కన్‌స్ట్రక్షన్ చేసాయో చూద్దాం. సో, ఇప్పుడు ఖిల్జీ డైనెస్టీ. ఖిల్జీ డైనెస్టీ ఏవే కన్‌స్ట్రక్షన్ చేసిందో చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అలై దర్వాజా. ఈ అలై దర్వాజా అండి. ఇది ఎప్పుడు కన్‌స్ట్రక్ట్ చేశారంటే 1311లో. ఓకే. ఈ అలై దర్వాజా దేనికి ద్వారం అంటే కుతుబ్ మినార్‌కి ద్వారం. ఓకే. కుతుబ్ మినార్‌కి ద్వారం అన్నమాట. ఈ అలై దర్వాజా. ఓకే. ఇదంతా కూడాను. ఇది కట్టింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత వచ్చేసరికి అలై మిరా. అలై మినార్. అలై మినార్. ఓకే. ఇది అలై మినార్‌ని కూడా కట్టింది ఎవరు కట్టారంటే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీయే కట్టడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత ఇంకో మసీదుని కట్టారండి. ఆ మసీద్ పేరేం పేరంటే జమైత్ ఖానా. జమైత్ ఖానా అనే మసీదుని అయితే కట్టడం అయితే గమనించవచ్చు. ఎవరు కట్టారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే. అలానే తర్వాత సిరి అనే పట్టణాన్ని నిర్మించారు. సిరి పట్టణం. ఈ సిరి పట్టణం ఎప్పుడు కట్టారంటే 1303లో అన్నమాట. ఇది కట్టిన వాళ్ళు కూడాను అల్లావుద్దీన్ ఖిల్జీనే. అంటే ఖిల్జీ డైనెస్టీ నుండి ఏకైక ఏకైక పర్సన్ ఎవరంటే ఏకైక వ్యక్తి ఎవరంటే కన్‌స్ట్రక్ట్ చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నమాట. ఈ ఖిల్జీ డైనెస్టీ నుండి అన్ని కూడా ఇతనే కన్‌స్ట్రక్షన్ చేయడం అయితే మనం గమనించవచ్చు. ఓకే. ఈ సిరి పట్టణాన్ని మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే మహల్ హజర్ సాతూన్ అని కూడా పిలుస్తారు ఈ సిరి పట్టణాన్ని. మహల్ హజార్ సాతుల్. నాట్ ఓకే సిరి కీప్ కామ్. ఓకే. తర్వాత వచ్చేసరికి తుగ్లక్ డైనెస్టీ. సో, తుగ్లక్ డైనెస్టీ అనేది ఈ తుగ్లక్ డైనెస్టీ ఈ తుగ్లక్ డైనెస్టీ కూడాను చాలా కన్‌స్ట్రక్షన్ అయితే మనం గమనించవచ్చు. అందులో మెయిన్‌గా రాజమందిరాలు ఇవన్నీ కూడాను ఓకే. ఈ రాజమందిరాలు, సమాధులకు సంబంధించి అన్నీ కూడాను ఇతను ఈ తుగ్లక్ డైనెస్టీలోనే ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ టైం ఒక సమాధిని అయితే కన్‌స్ట్రక్షన్ చేయడం అయితే గమనించవచ్చు. ఆ సమాధి ఎవరిదంటే గియాజుద్దీన్ తుగ్లక్‌దన్నమాట. అలానే వీరు ఒక సిస్టమ్‌ని ఫాలో చేశారు. అది బార్టర్ సిస్టమ్ అండి. ఈ బార్టర్ పద్ధతిని ఈ బార్టర్ పద్ధతి కోసం మనం ఆల్రెడీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లోనే డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ఒక ఇటుక గోడకి ఇంకో ఇటుక గోడకి మధ్యన సిమెంట్ వేసి మనకి కన్‌స్ట్రక్షన్ చేస్తాం కదా! ఒకదానికి ఒక ల్యాప్ చేసుకుంటా బలం కోసం. ఈ ఈ దీన్నే బార్టర్ విధానం అని అంటారనమాట. ఓకే. అలానే కోట గోడలకి మద్దతుగా లోపల వైపు లంబంగా ఏటవాలుగా గోడలు నిర్మించారనమాట. అంటే కోట వైపులకి మద్దతుగా అంటే కోట గోడలు ఇక్కడ ఏమైనా ఉన్నాయనుకుందాం. సో, దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ ఏటవాలుగా లంబంగా కొన్ని ఇలా కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుద్దంటే
దీనికి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ సిస్టమ్ని ఏమని పిలుస్తారంటే బార్టర్ పద్ధతి అని అంటారనమాట. బార్టర్ పద్ధతి. అలానే వీళ్ళు ఎక్కువగా 10 దాంట్లో కూడాను లోటస్ని ఎక్కువగా వాడేవారు. ఈ కమలాన్ని ఎక్కువగా వాడడం అయితే గమనించవచ్చు అనమాట. ఓకే, వీళ్ళ యొక్క నిర్మాణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మెయిన్ ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి హాజ్ ఖాస్. ఓకే, ఇది ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ సమ్మర్ టైంలో ఎక్కువగా ఇక్కడ ఉండేవాడు అనమాట. సమ్మర్ టైంలో ఎక్కువ రిలాక్స్ ప్లేస్ అనమాట ఇది. ఓకే, తర్వాత వచ్చేసరికి జహాపనా నగరం. ఈ జహాపనా నగరాన్ని ఎవరు నిర్మించారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. తర్వాత వచ్చేసరికి ఖాన్ ఈ జహాన్ తెలంగాణి. ఇది ఎవరు కట్టారంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. తర్వాత లాల్ గంబాజ్, ఇది ఇంపార్టెంట్. లాల్ గంబాజ్. ఈ లాల్ గంబాజ్. ఓకే, ఈ లాల్ గుంబాజ్ అంటే ఈ ఒక సమాధి అనమాట. ఎవరి సమాధి అంటే సూఫీ సన్యాసి అయిన కబీరుద్దీన్ ఔలియా యొక్క సమాధిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇది తర్వాత ఈ లాల్ గుంబాజ్ని ఎవరు కట్టారంటే నజారుద్దీన్ మహమ్మద్. ఎవరండి? నజారుద్దీన్ మహమ్మద్ అనమాట. ఓకే, తర్వాత తుగ్లకాబాద్. ఎవరండి? తర్వాత వచ్చేసరికి తుగ్లకాబాద్. ఈ తుగ్లకాబాద్ని ఎవరు నిర్మించారు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనమాట. సో మీరు చెప్తున్నప్పుడే కాస్త నోట్స్ మెయింటైన్ చేసుకోండి, ఎవరైతే కొత్తగా వింటున్నారో. లేదు ఆల్రెడీ రివిజన్ టైంలో అయితే కంప్లీట్గా చూడండి. ఎందుకంటే నోట్స్ మెయింటైన్ చేయడం వల్ల మీకు అట్ ఎ టైం వినడం అవుతుంది, అలానే చూడడం కూడాను, రెండు కూడాను, రాయడం కూడాను. సో ఇట్ విల్ బి రియలీ గుడ్ టు యూ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అనమాట. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లోడి డైనస్టీ. ఈ లోడి డైనస్టీ మనకి కొన్ని ఎక్కువగా మనకి పెద్దగా ఉండదు, కానీ ఇందులో మ్యాక్సిమం సికిందర్ లోడి సమాధి అయితే ఉండడం, అలానే బారా గుంబాజ్ అనే ఒక మసీదు. ఏదండి? బారా గుంబాజ్ మసీద్. ఇది ఎవరు కట్టారంటే సికిందర్ లోడి అయితే నిర్మించడం అయితే గమనించవచ్చు. ఓకే, అలానే ఈ సికిందర్ లోడి, ఈ లోడి డైనస్టీలో ఉండే మనకి ఒక క్వాలిటీ అయితే రావడం గమనించవచ్చు. అదేంటంటే డబుల్ డోమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే నెక్స్ట్ ఇలా. ఓకే, డబుల్ డోమ్ అయితే రావడం అయితే దీన్నే ఏమని పిలుస్తారంటే రెండు గుమ్మాటాలు. ఓకే, రెండు గుమ్మాటాలు మనకి లోడి డైనస్టీలో ఉండే రావడం అయితే గమనించవచ్చు. ఓకే, అలానే వీరి యొక్క మెయిన్గా ఎక్కువగా సమాధులు ఎక్కువగా ఉంటారు. అలాగే సుల్తాన్ సబాబులు కానీ నవాబు సమాధులు కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలానే వీరు లోడీ గార్డెన్స్ కన్స్ట్రక్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఈ లోడీ గార్డెన్స్ ఎక్కడ ఉందంటే మనకి ఈ ఢిల్లీలో అయితే ఉండడం అయితే గమనించవచ్చు. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే అష్టభుజి ఆకారంలో అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యూజిక్ కోసం అండి. ఓకే, వీళ్ళు మ్యూజిక్లో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళ యొక్క మ్యూజిక్ ఎలా ఉండింది. సో వీళ్ళ యొక్క మ్యూజిక్ అన్నీ కూడాను మ్యాక్సిమం వీళ్ళు పర్షియన్ నుండి వచ్చింది. అంటే ఈ పర్షియాకి సంబంధించిన సంగీతం మనకి వీళ్ళు ఈ ఢిల్లీ సుల్తాన్స్లే. ఓకే, ఢిల్లీ సుల్తాన్స్ ఇండియాలో అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. ఓకే, అలానే వీళ్ళు మ్యాక్సిమం కొత్త మ్యూజిక్ అన్నీ కూడా ఒక బుక్లో
నుండి సేకరించడం జరిగిందనమాట. అదే మాన్ కుతూహల్. మాన్ కుతూహల్. ఈ మాన్ కుతూహల్ అనే గ్రంథం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. మాన్ కుతూహల్. ఓకే. అదేవిధంగా వీళ్ళ యొక్క కొన్ని వాయిద్యాలు కూడా మనకి కనబడడం జరిగిందనమాట. సితారా అనే వాయిద్యం. ఈ సితారా అనేది ఎలాంటిదంటే తంబూరా ప్లస్ వీణ. తంబూరా ప్లస్ వీణ రెండు కలిపి సితారా అని అంటారనమాట. ఓకే. ఈ సితారానికి కోసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమీర్ ఖస్రూ. అమీర్ ఖస్రూ అనమాట. ఓకే. అలానే ఇతను అమీర్ ఖస్రూ తబలాను కూడాను ఇంట్రొడ్యూస్ చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. తబలా. ఓకే. ఇదే కాకుండా అమీర్ ఖస్రూ కోసం బాగా మనం మాట్లాడినట్లయితే ఇతను కొన్ని రాగాలను అయితే కనిపెట్టడం అయితే గమనించవచ్చు. అందులో ఘోర, తర్వాత ఐమన్, తర్వాత సనం, తర్వాత ఖయాల్ ఇవన్నీ కూడాను మనకి ఈ రిథం ఇవన్నీ కూడాను అమీర్ ఖుస్రూ నుండి వచ్చినవే మనం గుర్తుపెట్టుకోవాలి. అమీర్ ఖుస్రూ నుండి అనమాట. అలానే అమీర్ ఖుస్రూని ఒక టైటిల్తో అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్పారనమాట. తూత్ ఏ హింద్ అంటే మనకి భారతదేశ రామచిలక అని ఎవరిని అంటారంటే అమీర్ ఖుస్రూ. ఆ టైటిల్ ఎవరు ఇచ్చారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మన భారతదేశంలోనే పుట్టడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే పేర్ బదన్. ఎవరండి? పేర్ బదన్ ఆర్ పేర్ బోధన్ అని అంటారని, పేర్ బదన్ అని అనొచ్చు. ఇతను ఒక సూఫీ సాధువు. అనమాట. ఇతను పేర్ బదన్ ఎవరికంటే ఈ అమీర్ ఖుస్రూకి కాంటెంపరీ అనమాట. ఓకే. ఇతను ఎవరి టైంలో ఉండేవారంటే ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఓకే. ఇతను చాలా వరకు కూడా కొన్ని ట్రాన్స్లేషన్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఉన్నసరికి గుణ్యత ఉల్ మన్య అని చెప్పేసి రాగదర్పణ్. ఓకే. ఇవన్నీ కూడాను ఈ ట్రాన్స్లేట్ చేయడం అయితే గమనించవచ్చు. అది కూడా ఫిరోజ్ షా టైంలో మాత్రమే. అలానే మనం ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ యొక్క లిటరేచర్ చూసుకున్నట్లయితే సాహిత్యం చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ యొక్క సాహిత్యం మొత్తం కూడా పర్షియన్ భాషలో ఎక్కువగా ఉంటుంది. ఈ పర్షియన్ భాషలో ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే ఈ టైంలోనే ఎక్కువగా ఉర్దూ భాష అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఈ టైంలోనే ఎక్కువ. ఓకే. అలానే ఈ టైంలో మనకి ఎక్కువగా ఎడ్యుకేషనల్ వైజ్గా ఎక్కువగా ఎవరు ఉంటారు, ఏ కేంద్రాలు ఉంటాయంటే లాహోర్. ఓకే. లాహోర్ అనేది మనకి విద్యా సంస్థ అంటే విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న నగరం అనమాట. ఎవరి టైంలో? ఈ ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో అనమాట. ఓకే. అలానే ఈ ఒక పర్షియన్ గ్రంథాలు అయితే ఏ భాషలో కూడాను భారతీయ భాషలో అంటే ట్రాన్స్లేట్ అవ్వడం అయితే లేదనమాట. బట్ ఒక గ్రంథం మాత్రం ఈ సాంస్క్రిట్లో అయితే మాత్రం ట్రాన్స్లేట్ చేశారు. ఆ గ్రంథం ఏంటంటే యూసఫ్ జులైకా అనే ఈ పారసీక బుక్ను మాత్రం సంస్కృతంలో అయితే తర్జుమా చేయడం అయితే గమనించవచ్చు. అలానే ఇతనికి ఈ లిటరేచర్లోనే మనకి జియా నక్షాబీ అనే వ్యక్తి కోసం మాట్లాడుకోవాలండి. ఎవరంటే జియా నక్షాబీ. ఈ జియా నక్షాబీ అనేది ఎవరంటే చిస్తీ సిల్సిలా సాధువు అనమాట. చిస్తీ సిల్సిలా కోసం మనం ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి సూఫీ అండ్ భక్తి మూమెంట్లో చెప్పుకున్నప్పుడు మొత్తం చెప్పుకున్నాం అనమాట. ఈ జియా నక్షాబీ ఎవరి కాలంలో అంటే తుగ్లక్ టైంలో అనమాట. తుగ్లక్ టైంలో ఉండేవారు అనమాట. ఓకే. ఇతను చాలా రచనలు అనమాట సంస్కృతం నుండి
ఇది పర్షియన్కి అయితే ట్రాన్స్లేట్ చేయడం అయితే గమనించవచ్చు. ఓకే, ట్రాన్స్లేట్ చేయడం అయితే గమనించవచ్చు. అందులో ఒకటి వచ్చేసరికి సుఖ సప్తపి, తూతినామా ఇవన్నీ కూడాను. ఓకే, తూతినామా. ఓకే, అలానే రతి రహస్యం ఇవన్నీ కూడాను ఏంటంటే అవి ఫస్ట్ వన్ వచ్చేసరికి సుఖ సప్తతి, సుఖ సప్తతి. రెండోది వచ్చేసరికి రతి రహస్యం. తర్వాత వచ్చేసరికి మనకి చింత అంటే ఈ తూతినామా అనమాట. ఏంటిది తూతినామా. ఇవన్నీ కూడాను పర్షియన్లో అయితే ట్రాన్స్లేట్ చేయడం అయితే గమనించవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే అమీర్ ఖుస్రు. ఎవరండి? అమీర్ ఖుస్రు కోసం అనమాట. ఈ అమీర్ ఖుస్రు మన భారతదేశంలోనే పుట్టడం అయితే గమనించవచ్చు. ఇతన్ని యమనుద్దీన్ హాసన్ అని పేరు పిలుస్తారనమాట. అలానే ఉర్దూలో ఆది కవి అని చెప్పుకోవచ్చు. ఉర్దూ లాంగ్వేజ్ని స్టార్టింగ్ చేసింది ఇతను అనమాట. తర్వాత ఇతనికి ఉన్న టైటిల్ తూతూ హీ హింద్ అని కూడా చెప్పుకున్నాం. ఎవరిచ్చారో కూడా మనం చెప్పుకున్నాం, అలావుద్దీన్ ఖిల్జీ. ఓకే, ఇతను ఉత్తరప్రదేశ్ దగ్గర మనకి జన్మించడానికి కూడా. అలానే ఇతని యొక్క గురువు ఎవరు? ఇతని యొక్క గురువు ఎవరంటే హజరత్ నిజాముద్దీన్. హజరత్ నిజాముద్దీన్. ఓకే, అలానే ఇతని యొక్క గ్రంథాలు ఏవేవంటే మిఫ్తా ఉల్ ఫుతూ, మిఫ్తా ఉల్ పుతు, అలానే ఖజైల్ ఓ పుతు, ఖజైన్ ఉల్ పుతు. తర్వాత వచ్చేసరికి తుగ్లకనామా. తర్వాత వచ్చేసరికి ఆషకి. తర్వాత ఖంసా. ఈ కంసాలోనే 5 పార్ట్స్ అనమాట. 5 బుక్స్, లిటిల్ బుక్స్. అందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లైలా మజ్ను ఉంది కదా. ఈ లైలా మజ్ను రాసింది ఎవరంటే ఈ అమీర్ ఖుస్రీ అనమాట. ఇది కంసాలో ఒక భాగం. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి చాలా వరకు కూడాను మనకి ఈ అమీర్ ఖుస్రీ కోసం మనం ఎక్కువగా మాట్లాడుకోవాలంటే అందులో ఇంకో బుక్ ఏంటంటే ఖాళీ ఖబర్. ఖాళీ ఖబర్. ఖాళీ ఖబర్ని అంటే ఇది షుబాకి హింద్ని పర్షియన్లో రచించాడనమాట. షుబా ఈ హింద్ అనే బుక్ను కూడాను ఏ లాంగ్వేజ్లో అంటే పర్షియన్ లాంగ్వేజ్లో రాయడం అయితే మనం గమనించవచ్చు. ఓకే, అలానే మరికొంతమంది కవులు ఉన్నారు. వాళ్ళ యొక్క రాసిన బుక్లు ఏంటో చూద్దాం అనమాట. అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారంటే అమీర్ ఖుస్రు అల్లావుద్దీన్ చరిత్ర అంటే మాట ఒక బుక్ రాశారు. ఓకే, అమీర్ ఖుస్రు ఏ బుక్ రాశారండి? అల్లావుద్దీన్ చరిత్ర. అల్లావుద్దీన్ చరిత్ర. అలానే ఖామ్స్ ఈ సిరాజ్, షామ్స్ ఈ సిరాజ్ అనే ఒక కవి ఏ బుక్ రాశారంటే తారీఖ్ ఈ ఫిరాజ్ షాహీ. ఈ తారీఖ్ అంటే గుర్తుపెట్టుకోండి, తారీఖ్ అంటే గొప్పలు అనమాట, గొప్పలు చెప్పడం. ఇది ఎవరి మీద? ఫిరోజ్ షాహీ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ మీద గొప్పలు చెప్పడమే షామ్స్ ఈ సిరాజ్ రాసిన బుక్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇనుల్ ఉల్ ముక్. ఇనుల్ ఉల్ ముక్. ఈ ఉనిల్ ముక్ అనే అతను ఇతని ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్ ఏంటంటే ఇనుల్ ఉల్ ముల్కీ మన్హత్ యమ్రహు. ఇనుల్ ఉల్ ముల్కీ మున్హత్ యమహో. ఓకే, ఇది అంతా కూడాను. తర్వాత మరికొంతమంది రాశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్ బెరూని. ఈ అల్ బెరూని రాసిన బుక్ ఏంటంటే కితాబ్ హింద్. కితాబ్ ఏ హింద్ బుక్ రాయడం. అలానే కనూమ్ ఈ మసూని. కనూమ్ ఈ మసూని. తర్వాత జవహార్ హీ ఫిల్ జవహార్.
జవహర్ అనే కితాబుల్ హింద్ అనేది ఈ భారతీయ విజ్ఞాన శాస్త్రం కోసం అనమాట. భారతీయ విజ్ఞాన శాస్త్రం కోసం అయితే రాయడం అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి ఖగోళ శాస్త్రం కోసం ఈ ఖగోళ శాస్త్రం అయితే మాత్రం ఈ కనుమ్ హి మసూని రాయడం అయితే చూడొచ్చు అనమాట. అలానే అల్బరీని ఇంకో బుక్ రాశారని చెప్పాం కదా, జవాహర్. ఇది మెటలర్జికల్ అనమాట, ఖనిజ శాస్త్రం కోసం రాయడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను మనకి ఈ ఈ మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో మనకి లిటరేచర్ కోసం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే మరికొన్ని విషయాలు కూడాను కొంత పర్షియన్ టైంలో కొన్ని బుక్స్ అయితే రాయడం అయితే గమనించవచ్చు. అందులో ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇబాన్ బటూటా రాసిన ఏ బుక్ అండి, ఇబాన్ బటూటా ఒక బుక్ రాశారండి. ఆ బుక్ పేరు వచ్చేసరికి కితాబుల్ రిహ్లే అనే బుక్ రాశారనమాట. ఓకే. అలానే జియావుద్దీన్ బరాని అనే బుక్, అంటే ఇతను తారిక్ ఈ ఫిరోజ్ షాహీ బుక్ రాశారనమాట. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనే బుక్ను కూడా రాయడం అయితే గమనించవచ్చు. అలానే ఫిరోజ్ షా తుగ్లక్ అనేది పుతుహ్లీ ఫిరోజ్ షాహీ అని చెప్పి, అమీర్ ఖుస్రూ ఖాంసా, హమీర్ ఖుస్రో వచ్చేసరికి మిఫ్తాహుల్ పుతు, హమీర్ ఖుస్రూ ఇంకోటి తుగ్లకనామా, అమీర్ ఖుస్రో వచ్చేసరికి ఖాజాన్ ఉయిల్ పుతు, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అలానే అబూబాకర్ ఒక బుక్ రాశారండి, చాచ్ నామా. ఆ బుక్ పేరు ఏం పేరంటే చాచ్ నామా అండి. అలానే హసన్ నిజామీ అనే ఇతను తాజ్ ఉల్ మహతీర్ అనే బుక్ను అయితే రాయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను మనకి ఈ ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో ఉన్న లిటరేచర్ కోసం కంప్లీట్గా చెప్పచ్చు అనమాట. అలానే ఈ టైంలోనే ఈ అదీనా మసీద్ని ఎవరంటే మనకి సికిందర్ షా నిర్మించడం అయితే గమనించవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి మాల్వా టైంలో మాండు అనే ఒక కళ కూడా రావడం అయితే గమనించవచ్చు. అలానే జాన్పూర్ దగ్గర జామా మసీద్ నిర్మించింది హుస్సేన్ షా. ఓకే. జామా మసీదు ఎక్కడంటే జాన్పూర్. ఈ జాన్పూర్ దగ్గర ఎవరు నిర్మించారంటే హుస్సేన్ షా అన్నమాట. అలానే అతలా మసీద్, జాన్పూర్ దగ్గర ఉన్న అతలా మసీద్ని నిర్మించింది ఎవరంటే ఇబ్రహీం షా. సో ఇలా చాలా వరకు అయితే మనం డిస్కస్ చేయడం అయితే గమనించామండి. సో దీంతో మనకి ఢిల్లీ సుల్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్, సోషో అండ్ ఎకనామికల్ థింగ్స్, కాయిన్స్, టాక్సేషన్స్, అలానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అలానే లిటరేచర్ అండ్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ వి డిస్కస్ అండి రిగార్డింగ్ ఢిల్లీ సుల్తానేట్స్. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. మన వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.